నా పిల్లవాడిని నా చేతుకుంటానే నేను నాశనం చేశానే అనే ఫీలింగ్ మీలోపు రాకూడదు. హాయ్ పేరెంట్స్, ఎవరైనా పేరెంట్స్ కానీ లేకపోతే ఆటిజం ఉన్న పిల్లల పేరెంట్స్ కానీ లేకపోతే కొత్తగా పేరెంట్స్ ఎవరైనా అయినా లేకపోతే పేరెంటింగ్కి ప్లాన్ చేసుకున్న ఎవరైనా కానీ నేను చెప్పేటువంటి 3 థింగ్స్ అనేది మీరు కంపల్సరీ మైండ్లో పెట్టుకోవాలి. ఇది ఏంటి అంటే పిల్లలు అనేది ఎవరికైనా ఒక ప్రపంచం. ఆ ప్రపంచంలో మనము ఎవరికైనా ఒక కళ, మన పిల్లల్ని ఇది చేయాలి అది చేయాలి అనే ప్రతి ఒక్క పేరెంట్ యొక్క చాలా కళలు కంటారు. కాబట్టి ఆ కళలన్నీ కూడా మనం సాకారం చేసుకోవాలి, పిల్లల ద్వారా మనం చేయలేనివన్నీ కూడా పిల్లల ద్వారా చేయించాలి అనే పేరెంట్స్ చాలామంది ఉంటారు. కాబట్టి ఇప్పుడు పిల్లలు ఉన్న పేరెంట్స్ అయినా లేకపోతే ఏదైనా స్ట్రగుల్ అవుతున్నా ఏదైనా పిల్లలతో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నటువంటి పేరెంట్స్ అయినా లేకపోతే ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నటువంటి పేరెంట్స్ అయినా ఫ్యూచర్లో పిల్లలకి ప్లాన్ చేసుకునేటువంటి పేరెంట్స్ తల్లిదండ్రులు ఎవరైనా జాగ్రత్తగా నేను చెప్పే 3 మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మీ పిల్లల్ని సేఫ్గా పెంచి మీరు అనుకున్నటువంటి గోల్స్ అన్నిటిని కూడా రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. బై మిస్టేక్ నేను చెప్పినవి ఏవి కూడా మీరు మధ్యలో వదిలేసినట్లయితే మీ పిల్లలకి ప్రాబ్లం అనేది డే టు డే ప్రాబ్లం అనేది పెరుగుతూనే ఉంటుంది. కనుక చెప్పేటువంటిది జాగ్రత్తగా విని మీరు గుర్తుపెట్టుకోండి, లేదంటే నేను చెప్పేటువంటివి నోట్ చేసుకోండి. ఎందుకంటే ఇది భవిష్యత్తులో మీకు చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ అన్నీ కూడా మీకు తెలియాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే నేను చెప్పేటువంటి ఆ 3 ఉన్నటువంటి థింగ్స్ ఏంటివి, మీరు ఏమి గుర్తుపెట్టుకోవాలి అనేటివి కూడా మీకు అర్థమవుతుంది. ఎవరన్నా కొత్తగా మన వీడియో ఇప్పుడే స్టార్టింగ్ వచ్చి చూసినట్లయితే వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు లేటెస్ట్గా అప్డేట్ రూపంలో రావాలి అంటే వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే ఎవరైనా పేరెంట్ చెప్పేటువంటి ఈ మూడిటిని మీరు ఎవరైతే గుర్తు పెట్టుకుంటారో వాళ్ళకి మీ పిల్లల యొక్క ప్రాబ్లమ్స్ అనేది మీరు రెక్టిఫై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మొదటిది మొబైల్ ఫోన్ అనేది కంపల్సరీ పిల్లలకు ఇవ్వకూడదు. ఏ పేరెంట్ అయినా ఇప్పుడు ప్రజెంట్ పేరెంట్స్ పిల్లలకు ఏ విధంగా చేస్తున్నారంటే అన్నప్రాసన అయినప్పటి నుంచి ఈ మొబైల్ అనేది పిల్లలకు ఇవ్వడం జరిగింది. ఆ మొబైల్ అడిక్ట్ కావడం వల్ల వర్చువల్ ఆటిజం అనేది ఒకటి వస్తుంది. అదేవిధంగా పిల్లలు తనలో తాను మాట్లాడుకోవడము, ఈ ఆటిజం అనేది ఎక్కువగా ఈ మొబైల్ చూడడం ద్వారా పిల్లలకు రావడం జరుగుతుంది. ఒక్కసారి ఈ ఆటిజం అనేది వస్తే ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి ఈ స్పెక్ట్రంలోకి పిల్లల్ని రాకుండా జాగ్రత్త పడాలి. పిల్లలకి వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే ఇమీడియట్గా మీరు ఆ మొబైల్ అనేది స్టాప్ చేయాలి. మొబైల్ అనేది స్టాప్ చేసి ఏదో ఒక యాక్టివిటీలోకి పిల్లవాడిని ఎంగేజ్ చేయాలి. ఫోను తింటుంటే ఫోను, పడుకున్న ఫోను, మాట వినట్లేదని ఫోను, మనకు పేరెంట్స్కి వర్క్ ఉందని పిల్లవాడికి ఫోను, ఈ విధంగా 24 hours పిల్లవాడికి ఫోన్ ఇవ్వడం ద్వారా ఫోన్ అనేది మైండ్ని కంట్రోల్లో పెట్టుకుంటుంది. ఎప్పుడైనా మనం ఫోన్ని కానీ వేరే వాటిని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. కానీ ఇక్కడ పిల్లల్ని ఆ ఫోనే కంట్రోల్లో పెట్టుకుంటుంది. ఆ ఫోన్ కంట్రోల్లో పెట్టుకోవడం వల్ల రకరకాల లాంగ్వేజెస్ పిల్లలు మాట్లాడడము, అర్థం లేకుండా మాట్లాడడం, అంటే మీనింగ్లెస్గా మాట్లాడడం, మీనింగ్ఫుల్ కాకుండా మీనింగ్లెస్లో మాట్లాడడం, తనలో తను మాట్లాడుకోవడం, చేసిన యాక్టివిటీనే రిపీట్గా చేయడం, పేరు పెట్టి పిలిచినప్పుడు పలకకపోవడం, ఐ కాంటాక్ట్ ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఏ పేరెంట్ అయినా దృష్టిలో పెట్టుకోండి, మీరు 0 స్క్రీనింగ్ అనేది పిల్లలకు చేయాలి. ఇప్పుడు ఎవరైతే ఆటిజంతో బాధపడుతున్న పేరెంట్స్ ఉన్నారో లేదా మీకు చిన్న పిల్లలు ఉన్నారో ఫ్యూచర్లో మీరు పిల్లలకు ప్లాన్ చేసుకుంటున్నారో డెఫినెట్గా ఈ స్క్రీనింగ్కి అనేది మీరు దూరంగా పెంచండి. పిల్లల్ని స్క్రీనింగ్కి దూరంగా పెంచితేనే మీ పిల్లల భవిష్యత్ అనేది మీ చేతిలో ఉంటుంది. లేదా స్క్రీనింగ్కి మీరు అవాయిడ్ చేయలేకపోతున్నాము, మా పిల్లలు వినలేకపోతున్నారు అంటే దానికి ఎవ్వరు కూడా ఆ దేవుడు వచ్చి కూడా మిమ్మల్ని ఏమీ చేయలేడు. ఏదైనా మీ చేతిలోనే ఉంది. మీ పిల్లవాడిని మార్చుకోవాలి అంటే మీ చేతిలోనే ఉంది. కాబట్టి గుర్తించుకోండి, ప్రతి పేరెంట్ మెయిన్గా గుర్తించుకోవాల్సింది ఏంటంటే మొబైల్ ఫోన్ని
పిల్లవాడికి ఎంత దూరంగా ఉంచితే మీ పిల్లవాడి డెవలప్మెంట్ అనేది మీరు అంత ఎక్కువగా మీరు చూడడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఏంటి అంటే ఫుడ్. ఈ ఫుడ్ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పేరెంట్ అయినా ఆటిజంతో స్ట్రగుల్ అయ్యేటువంటి పిల్లలు ఎవరికైతే ఉన్నారో పేరెంట్స్, వాళ్ళు తప్పకుండా మీరు జిఎఫ్సిఎఫ్ డైట్ అనేది కంపల్సరీ ఫాలో కావాలి. ఇది ఫాలో అయితేనే మీకు పిల్లవాడు మీకు చెప్పినట్టు మీరు పిల్లవాడు వినడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక్కొక్క పేరెంట్ అడుగుతుంటారు, మా పిల్లవాడు కూర్చోవట్లేదు, మా పిల్లవాడు మాట వినట్లేదు, మా పిల్లవాడు ఐ కాంటాక్ట్ ఇవ్వట్లేదు, మా పిల్లవాడు నేమ్కి రెస్పాండ్ అవ్వటం లేదు, మా పిల్లవాడు సేమ్ పీర్ గ్రూప్ ఏజ్ తోటి మింగిల్ అవ్వట్లేదు. ఎందుకు అవుతాడు? మీరు ఫోను అవాయిడ్ చేయండి. అదేవిధంగా జిఎఫ్సిఎఫ్ డైట్ అనేది ఈ హైపర్ యాక్టివ్ ఎవరైతే ఉన్నారో పిల్లలకి ఈ జిఎఫ్సిఎఫ్ ఫుడ్ అనేది అవాయిడ్ చేస్తేనే ఆ హైపర్ యాక్టివ్ అనేది తగ్గి పిల్లవాడు మీ మాట వినడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మూడవది వచ్చేసి ఏంటంటే థెరపీస్. డెఫినెట్గా మీరు థెరపీ తీసుకోవాలి. మీరు ఎప్పుడైతే థెరపీ తీసుకుంటారో ఈ మూడింటికి ఇంటర్లింక్ అయి ఉంటుంది. థెరపీ, స్క్రీనింగ్, ఫుడ్. ఈ మూడింటికి ఇంటర్లింక్ అయ్యే మీ పిల్లవాడి జీవితం ఉంటుంది. కాబట్టి ఫోన్, ఫుడ్, థెరపీ, ఈ మూడు అనేది డెఫినెట్గా పిల్లవాడికి ఆ రెండేమో అవాయిడ్ చేయాలి, మూడవదేమో పిల్లవాడికి కంపల్సరీ ఇప్పించాలి. ఆ విధంగా ఇప్పించినట్లయితే థెరపీ సో అండ్ సో ఏదైనా ఉండని, మీ పిల్లవాడికి నీడ్ ఉండని సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు థెరపీ నీడ్ చేస్తారు. లేదంటే మీరు థెరపీ సెంటర్కి వెళ్తారు, అక్కడ వాళ్ళు చెప్పేటువంటి నీడ్ ఏదైతే ఉందో నీడ్ బేస్డ్ తోటి మీ పిల్లవాడికి మీరు థెరపీ అనేది కంపల్సరీ ఇప్పించాలి. స్పీచ్ థెరపీయా, ఏబిఏ థెరపీయా, ఆక్యుపేషనల్ థెరపీయా, సెన్సరీ ఇంటిగ్రేషనా, విజన్ థెరపీయా, సో అండ్ సో ఏదైనా కానీ ఏ థెరపీ అయినా డెఫినెట్గా ఉంచాలి. కొందరు పేరెంట్స్ ఏంటంటే లేదు మా పిల్లవాడు ఇంకా కొంచెం తర్వాత డెవలప్ అవుతాడు, ఇంకా కొంచెం ఆ థెరపీకి అన్నీ డబ్బులు ఎందుకు పెట్టాలి, మా పిల్లవాడు అవుతాడు, ఆ డాక్టర్ చెప్పిండు, ఈ డాక్టర్ చెప్పిండు, మీ పిల్లవాడికి ప్రాబ్లం ఏం లేదు, మా ఇంటి పక్కన వాళ్ళు చెప్పారు ప్రాబ్లం ఏం లేదు. ఇవన్నీ కూడా తీసేయండి. మీ పిల్లవాడిని భవిష్యత్ అనేది మీ చేతిలోనే ఉంది. కాబట్టి కంపల్సరీ కొన్ని రోజుల వరకు మీరు థెరపీస్ అనేది పిల్లవాడికి కంపల్సరీ తీసుకోవాలి. అలా తీసుకుంటేనే మీ పిల్లవాడు చేంజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే థెరపీ తీసుకుంటున్నారో అప్పుడు కంపల్సరీ ఈ జిఎఫ్సిఎఫ్ డైట్ అనేది కంపల్సరీ ఫాలో కావాలి. ఈ జిఎఫ్సిఎఫ్ డైట్ అంటే ఏంటి అవన్నీ కూడా మీకు కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది, నాకు ఒకసారి ఫోన్ చేసినట్లయితే నేను మీకు డీటెయిల్స్ అన్ని కూడా ఇంకా పూర్తిగా డీటెయిల్స్ కావాలి అంటే నాకు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి, పూర్తి డీటెయిల్గా చెప్తాను. ఎప్పుడైతే మీరు థెరపీ తీసుకుంటున్నారో డెఫినెట్గా మీరు జిఎఫ్సిఎఫ్ డైట్ అనేది ఫాలో కావాలి. అట్ ది సేమ్ టైం జీరో స్క్రీనింగ్ చేయాలి. ఈ స్క్రీనింగ్ తోటే పిల్లలందరూ ఖరాబ్ అయిపోతున్నారు, లేనిపోని ప్రాబ్లమ్స్ అనేవి వచ్చి పడుతున్నాయి. కాబట్టి మీ పిల్లవాడి భవిష్యత్తుని చక్కగా మీరు తీర్చిదిద్దాలనుకుంటే డెఫినెట్గా జీరో స్క్రీనింగ్ చేయాలి, కంపల్సరీ థెరపీ తీసుకోవాలి. అదే విధంగా జిఎఫ్సిఎఫ్ డైట్ అనేది మస్ట్ అండ్ షూర్గా మీరు ఫాలో కావాలి. ఈ మూడు కానీ మీరు చేసినట్లయితే 1 ఇయర్లోనే మీ పిల్లవాడిని చక్కగా డెవలప్మెంట్ చేసుకోవచ్చు. ఈ 1 ఇయర్ ముందు మీరు థెరపీ తీసుకుంటూ ఆ 1 ఇయర్ ముందు మీ పిల్లవాడిని చూసిన వాళ్ళు 1 ఇయర్ మీరు థెరపీలో ట్రావెల్ అవుతూ జిఎఫ్సిఎఫ్ డైట్ తీసుకుంటూ స్క్రీనింగ్ చేసి 1 ఇయర్ తర్వాత అదే ఎవరైతే మీ పిల్లవాడికి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పిన వాళ్ళకి అదే 1 ఇయర్ తర్వాత తీసుకెళ్ళి చూపిస్తే షాక్ అవుతారు వాళ్ళు. మీరే నమ్మలేరండి. ఈ ఫుడ్కు థెరపీకి ఇంటర్లింక్ అయి ఉంటుంది. స్క్రీనింగ్ అనేది స్టాప్ చేయాలి. ఈ మూడు మీరు డెఫినెట్గా మీరు ఆచరించినట్లయితే 1 ఇయర్లోనే మీ పిల్లవాడు అనేది చాలా డెవలప్మెంట్ అనేది మీరు చూస్తారు. కాబట్టి ఈ మూడు అనేది మీరు డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. ఫుడ్, స్క్రీనింగ్ స్టాప్ చేయాలి, ఫుడ్ స్టాప్ చేయాలి, జిఎఫ్సిఎఫ్ స్టాప్ చేయాలి. ఇమీడియట్గా మీరు థెరపీస్ అనేది తీసుకోవాలి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రాబ్లం ఉండదు. ముందే మా పిల్లవాడికి అప్పుడు థెరపీస్ కరెక్ట్ టైంలో థెరపీస్ ఇప్పియకపోతే అర్లీ ఏజ్ అనేది ఒకటి ఉంటుంది, 0 to 6 years ఏజ్ ఉంటుంది. ఆ ఏజ్లోనే
మీ పిల్లవాడికి థెరపీస్ మీరు అర్లీగా స్టార్ట్ చేసినట్లయితే డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. అరే నేను వాళ్ళ మాట పట్టుకున్నాను, వీళ్ళ మాట పట్టుకున్నాను, ఆ ఫోను పిల్లవాడికి అట్లే ఇచ్చాను, ఫుడ్ కంట్రోల్లో పెట్టలేదు, థెరపీ తీసుకోలేదు, నా పిల్లవాడిని నా చేతుకుంటానే నేను నాశనం చేశానే అనే ఫీలింగ్ మీలోపు రాకూడదు. కాబట్టి సరైన టైంలో సరైన సెంటర్కి వెళ్ళండి. అక్కడ అర్లీగానే మీ పిల్లవాడికి థెరపీ తీసుకోండి. మీ పిల్లవాడిని ఇంప్రూవ్మెంట్ అనేది మీ చేతిలోనే ఉంది. అక్కడ థెరపీలో వాళ్ళు చెప్పేటువంటి టిప్స్ అన్ని కూడా మీరు ఇంటి దగ్గరికి వచ్చేసి మీరు ఫాలో అయినట్లయితే, మ్యూచువల్గా వర్క్ చేసినట్లయితే పిల్లవాడు 100% డెవలప్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చూస్తూనే ఉండండి ఆటిజం టాలెంట్. దిస్ ఈజ్ సిఎస్ గౌడ్ సైనింగ్ ఆఫ్.